సాల్ట్ వేసాం, వాటర్ పోసాం, కొంచెం నూనె, స్మూత్గా ఉండడానికి నూనె బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చపాతీ చేసుకోవడానికి కూరకి కుర్మా చేసుకుంటే బాగా ఉండిద్ది. స్మూత్గా ఇలా కలుపుకోవాలి. నూనె వేసుకుంటే బాగా స్మూత్గా అయిపోద్ది. పిండి కలుపుకుంటే కాసేపు అయిపోతుంది, లేట్ ఏమన్నా. స్మూత్గా ఉండిద్ది, బాగా పెట్టేసి నువ్వు మాత్రం దీన్ని టచ్ చేయవు. ఎందుకంటే బరువు ఒకసారి టచ్ చేయగానే ఇది మనల్ని హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నన్ను మెచ్చించుకొని ఇక్కడికి తీసుకురా. వెళ్ళుద్రా, త్వరగా వెళ్ళు. చేసి ఎవరిని ఇక్కడికి వెళ్ళమంటున్నాను? రుద్రా అదే ఫ్రెండ్స్ ఎందుకు నాకు కనిపించడం లేదు? కలిపేటప్పుడు ఆయిల్ వేసామట, ఆయిల్ టేస్టీగా ఉంటుంది. సాల్ట్ గోధుమ పిండితో చపాతీ చేసుకునే విధానం చేసుకోండి, సూపర్ టేస్టీ. చూడు, చేసిన చోహాన్ని బంధించి వెలుగులో తీసుకొచ్చారు. ఆ వీడియో చూసి ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
యుద్ధానికి నా అసలైన శత్రువు ఆ రుద్రానే. ఎత్తికి పాప అమాయకుడు. ఈ తలుచుకుంటే ఎప్పుడైనా అతన్ని పట్టుకోగలను. చపాతీలు కావాల్సింది రుద్ర కావాలి. అర్థమైందా? సూపర్ అండి ఇది స్మూత్గా. ప్రశాంతంగా ఉండు. నేను ఆ రుద్రాన్ని పట్టుకొని నీ దగ్గరికి తీసుకుని వస్తాను. రుద్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింటాడు? ఇంకోసారి ఈ చపాతీకి కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ చపాతీకి కూర ఎలా చేసుకోవాలి. బాగా స్మూత్గా ఉంటుంది, టేస్ట్ బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నారో తిని చూసి చెప్పండి. చాలా బాగుంటున్నాయి. నీకు కావాల్సిన ముఖ్యం నాకు బాగా తెలుసు. అందుకే ముందుగానే తీసుకొచ్చాను. ఎలా పొంగుతుందో చూడండి, సూపర్ టేస్టీ ఉంటుంది. కూరలైనా పచ్చట్లో అయినా దేంట్లో అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి చపాతీ రెడీ అయిపోయింది. ఇక పచ్చడి వేసుకొని తినేయడమే.